హాయ్ గాయ్స్, వెల్కమ్ అందరికీ. ఇవాళ మన వీడియో వచ్చేసి మనమైతే ముందున్న ఫార్చునేట్ కీస్లో మన టోర్నమెంట్లో అయితే ఫస్ట్ వచ్చాం. మళ్ళీ తెలిసిందే కదా, అది మనమైతే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే చూపించాను 5000 అయితే స్కోర్ చేశానని. ఇప్పుడు ఏంటంటే ఆ స్కోర్ది మనం రివార్డ్ అయితే తీసుకుందాం. 50 అయితే ఏ కాయిన్స్ వస్తాయి, క్రెడిట్స్ వస్తాయి, కీస్ అయితే వస్తాయి. మనం కీస్తో అయితే స్పెషల్ క్రియేట్స్లో ఫార్చునేట్ కీస్ అయితే ఓపెన్ చేద్దాం. మనమైతే ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇదిగోండి, మనం క్లెయిమ్ అయితే చేసుకుందాం. 5014 అన్నమాట స్కోర్ అయితే. ఓకే, 3, 2, 1 అండ్ క్లెయిమ్ రివార్డ్. ముందు స్క్రీన్ షాట్ ఒకటి తీసుకున్నాం. 5000 అంటే నేను ఎప్పుడో ఒకసారి చేస్తాను. మనం ఫైనల్గా అయితే ప్రొఫెషనల్లోకి అయితే వెళ్ళిపోయాం. ఇది గాయ్స్, మనమైతే మళ్ళీ టోర్నమెంట్ మొదలెడదాం. ప్రొఫెషనల్లో అయితే 100 ఏ కాయిన్స్ అనుకుంటా, సంథింగ్ 100 ఏ కాయిన్స్ అయితే వస్తాయి. మనం ముందున ఫ్రీ క్రెడిట్స్ అయితే తీసుకుందాం. స్టీల్ క్రియేట్ అయితే తీసుకున్నాం. ఓకే, మనకైతే క్లెయిమ్ అయిపోయింది, మెసేజ్ అయితే వచ్చింది. ఓకే, మనమైతే వెనక్కి వెళ్ళిపోయాం. ఎప్పుడైతే మనం ఫార్చునేట్ కీస్ అయితే ఓపెన్ ముందు రివార్డ్స్ చేయను, కొత్తగా స్పెషలైజ్ ఫ్రీ. ఓకే, అకార్డింగ్ మనమైతే ఈ కీస్ని కూడా సంపాదించాలి. ఎకాలేట్ ఛాలెంజ్ని కంప్లీట్ చేద్దాం, కీస్ని అయితే మనం సొంతం చేసుకుందాం. ఓకే గాయస్, మనమైతే స్పిన్స్లోకి అయితే వెళ్దాం. ఫార్చునేట్ కీస్లో మనం 20ది అయితే ఓపెన్ చేస్తున్నాం. 20ది ఓపెన్ చేస్తే మనకి ఏమైనా లెజెండరీ స్కిన్ వచ్చే అవకాశం ఉంది. నాకైతే గార్డెన్కో లెజెండరీ స్కిన్ కావాలి, కిల్ షాట్కి కావాలి, యారిస్ కోట్ కావాలి, అంతే. ఆ మూడిట్లకి చాలు. ప్యాంథర్కి వస్తే ఈ కిల్లర్ క్లోన్ వస్తే బెస్ట్ నా అభిప్రాయం అయితే. నాకైతే అంటే ఇష్టం లెజెండరీ స్కిన్స్. ఇదిగోండి, కిల్ షాట్లో నాకు స్పీడ్ డిమోన్ ఇదంటే చాలా ఇష్టం. ఏది వస్తే బాగుండేది, కానీ మ్యాచ్లో అయితే రాలేదు ఈ ఫార్చునేట్ కీస్లో. చాలామంది చెప్పిన ట్రిక్ ఏంటంటే 2500 ఏ కాయిన్స్, 1500 ఏ కాయిన్స్, అవి ఫాస్ట్గా అది నొక్కేసిన తర్వాత ఒకేసారి 20ది నొక్కినప్పుడు అప్పుడు వచ్చింది అన్నారు. ఒకసారి ట్రై చేశాను, కానీ 2500 కాదు 1500 అయితే వచ్చాయి. అది పనిచేసింది. రాత్రి 9:14కి అయితే చేశాను. అది నా లక్కీ టైం అనే అనుకున్నాను. లక్కీ టైంలో అయిపోయింది. 1250 అయితే ఏ కాయిన్స్ వచ్చాయి ఇప్పుడైతే మనకి అలాంటిది రాదు, జస్ట్ నార్మల్ స్కిన్ వచ్చింది. కానీ దాని పక్కనే ఉంటుంది అనమాట 1250, 2500 సంథింగ్. కిల్ షాట్తో ఆడిన మ్యాచ్ అయితే. మనమైతే స్పిన్ అయితే తీసేద్దాం. మనమైతే అలా నొక్కుతుందాం. మళ్ళీ ట్రై చేస్తున్నా, ఎందుకంటే పోయినసార్లాగా 1250 వచ్చినా సరే చాలు, అందుకని చెప్పి అలాగా చూస్తాను అనమాట. ఓకే, మనం వీడియో వచ్చేసి సుపీరియర్ ఫార్చునేట్ వ్యాలిటీ అయితే తీయబోతున్నాం. ఓకే, మనమైతే ఓపెన్ అయితే చేసేసాం. ఓకే, మనకైతే ఏమొచ్చిందో చూద్దాం. కిల్ షాట్ స్కిన్ అయితే వచ్చింది. 1250 ఏ కాయిన్స్ దగ్గరలో ఉంది, కానీ అది కాకుండా ఫారెస్ట్ క్యాప్ అనే కిల్ షాట్ అయితే వచ్చింది. బట్ పర్వాలేదు, మన దగ్గర కిల్ షాట్ కూడా మంచి స్కిన్స్ అయితే ఏమీ లేవు. కానీ ఇప్పుడైతే అది రావడం వల్ల మనకు కొద్దిగా ప్లస్ అయింది. అంటే నాకు కిల్ షాట్కి మంచి స్కిన్స్ అయితే ఏమీ లేవు, లెజెండరీ స్కిన్స్ అస్సలు లేవు. జీఫ్రేక్ ఉంది, అలాగే మన ప్యాంథర్కి కూడా లెజెండరీ స్కిన్ ఉంది, మన యారిస్ కూడా మంచి స్కిన్ ఉంది. కానీ ఇంకా గార్డియన్కి కిల్ షాట్కి అయితే అసలు స్కిన్స్ అయితే లేవు మనకి. మనం సరే ఈసారి అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. మనం ఈసారి ఏం ఆడదాం. ఓకే గైస్, మనం అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ చేసాం. మనమైతే ఫస్ట్ మెక్ని కంట్రోల్ పాయింట్ అయితే క్లాష్ అయితే తీసాను. మన కిల్ షాట్ని అయితే మిసైల్ ర్యాక్ 8తో అయితే స్టార్ట్ చేయించాను. ఫస్ట్ మనం ఆ కంట్రోల్ పాయింట్ ఆపరేట్ చేసి ఎన్నైతే కంట్రోల్ ఆపరేట్ చేస్తామో అన్నైతే మనకి పాయింట్స్ త్వరగా పెరుగుతూ ఉంటాయి. మనం ఒక 3 చేసి చాలాసేపుగా కొన్నామంటే మందే. మనం కిల్ షాట్తో MVP రావడం ట్రై చేద్దాం. నాకు తెలిసి అంతగా రాము, ఎందుకంటే కిల్ షాట్ నాకు ఇప్పుడు ఆడే మూడు లేదు. అప్పుడు నేనైతే ఫామ్లో అయితే లేను ఆడేటప్పుడు, కాబట్టి నాకు డ్యామేజే కానీ అంటే కిల్స్కున్నా వస్తాయి, MVP కూడా రాను. ఎందుకంటే నాకు అప్పుడు మూడైతే లేదు, ఆడే మూడైతే. నాకైతే ఆడి కొద్దిగా వెరైటీగా అయితే అనిపించింది. అప్పుడు నాకైతే ఏం బాగాలేదు పరిస్థితి అయితే, కాబట్టి అయితే ఆడలేకపోయాం. ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. దానివల్ల ఏమవుతుందంటే నా వీడియోస్ అనేవి మీకు ఎప్పుడు వచ్చినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చింది. దానివల్ల మీరు ఎప్పటికప్పుడు నా వీడియోలు అయితే చూడొచ్చు. కాబట్టి వెళ్ళేటప్పుడు ఒక కామెంట్ చేసి వెళ్ళండి. ఒక బ్రో అయితే 1v1 ఆడదామని చెప్పాడు. ఆ బ్రో గురించి నేను ఆల్రెడీ చెప్పాను, కామెంట్స్ పెట్టండి ఆ బ్రోతో ఆడమంటాడు లేదా అని. మీరైతే ఎవరు పెట్టలేదు, అందుకే నేను ఇంకా చూడలేదు ఆడాలో లేదో అని. చైనీస్ భాషలో అయితే రాసింది తన పేరైతే, తను యూట్యూబర్ అని మాత్రం చెప్పాడు నాకు, అది మాత్రం ఒకటే గుర్తుంది, అందుకే మీకు మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే, మన జీఫ్రే అయితే వచ్చింది. సీకర్ అయితే మన వెనకాల స్పాన్ అవుద్ది. టార్గెట్ ఇస్తుంది, బట్ మనం అప్పటికే అయిపోయాం. ఇంకా చెప్పాల్సింది ఏదన్నా ఉందా అంటే, ఇంకా నేను తర్వాత రోజుల్లో ఒక 5 days వరకు వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుందో లేదో నాకు తెలీదు. ఎందుకంటే బికాస్ నేనైతే టూర్కి అయితే వెళ్ళబోతున్నాను.
టూర్కి అయితే వెళ్తున్నాను. కాబట్టి నేను వీడియోలు అక్కడ చేయగలను లేదో గ్యారంటీ అయితే లేదు. వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా నేనైతే నాన్ స్టాప్గా రోజు అసలు వీడియోలు అయితే పెడుతూ ఉంటాను, అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా. కానీ ఈ 5 days మాత్రం వీడియోస్ అయితే రావు, అడ్జస్ట్ చేసుకోండి. ఇది చేద్దామని నేను మెయిన్గా ఈ వీడియో కూడా చేశాను. దీని తర్వాత రోజు నుంచి కూడా రాకపోవచ్చు, బట్ చాలా వరకు వీడియోలు చేయడానికి అయితే ట్రై చేశాను. ఇది గాయ్స్ నా గేమ్ ప్లే అయితే చూడండి. నా గేమ్ ప్లే ఇది చాలా తక్కువ, మిగతా ఆటలో అయితే ఎక్కువ అయితే చేశాను. మిగతా ఆటలో అయితే నా గేమ్ ప్లే ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఉంటుంది, చాలా బాగుంటుంది. దాంట్లో చూడండి లాస్ట్ SSYT ఒక మ్యాచ్ జరిగింది మాకైతే యూట్యూబర్తో. అది చూడండి 2 అయితే పెట్టాను. ఒకటైతే నా గురించి పెట్టాను, ఇంకోటైతే SSYT గురించి అయితే పెట్టాను. మీరైతే ఈ ఫుల్గా వీడియోస్ చూడండి. అయితే మళ్ళీ రేపు వచ్చే వీడియోలో చూడండి టోర్నమెంట్ అయితే బాగా ఆడేసి అయితే ఉంటాను. ఎందుకంటే లాస్ట్ వీడియో 5 days తర్వాత మళ్ళీ కలుస్తాను కాబట్టి వీడియోలు చేస్తాను లేదో గ్యారంటీ లేదు. కాబట్టి కీప్ వాచింగ్ మై వీడియో. ఇంకా 5 days వరకు అయితే రావు, మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీకైతే కనపడవు ఛానల్లో అయితే. నాకు 55 subscribers అయితే వచ్చారు. నేను దానికి చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. 55 subscribers అంటే నాకు ఎక్కువే, మీరు తక్కువ. ఇన్ని 55కే ఇంత సంతోషపడిపోతానని అనుకోవచ్చలేదు లేదు. ఎందుకంటే ఆ 55 subscribers అంటే నాకైతే చాలా ఎక్కువ. మీ దగ్గర అయితే తక్కువే అనుకోవచ్చు, కానీ నేనైతే ఇప్పటికొచ్చేసి 45 to 50 వీడియోస్ మధ్యలో ఉంటుంది నేను చేసినవి అయితే. కానీ నాకు జస్ట్ 55 subscribers అయితే ఉన్నారు. మీరు ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు దగ్గరగా 100 subscribers వచ్చాక అంటే ఒక వీడియో అయితే మంచి వీడియో అయితే పెడతాను, అది కూడా చూడండి. చాలా బాగుంటుంది. నా వాల్యుబుల్ వర్డ్స్ అయితే మరీ అంత ఏం చెప్పలేండి, కానీ బాగా చెప్తాను చూడండి. 100th వీడియోకి అయితే బాగా ట్రై చేస్తాను, బాగా చెప్పడానికైతే. అది 100 subscribers అంటే ఎక్కువే. మనం దగ్గరలో 60 వ్యూస్కి అయితే 60 subscribers అయితే దగ్గరలో ఉన్నాం. ఇంకో 5 subscribers. ఎవరైతే ఈ వీడియోని లైక్ చేయలేదో, ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే వెంటనే ఇప్పుడే చేసేయండి. మళ్ళీ తర్వాత ఈ వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి మర్చిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడైతే వాళ్ళే గెలుస్తారు ఈ మ్యాచ్ అయితే. గేమ్లోకి వస్తే కనుక వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే మన మ్యాచ్ అయితే అయిపోయింది ఆల్రెడీ. మనం మాట్లాడుతూ చాలా వరకు కోల్పోయాం. ఇది మన గేమ్ ప్లే అయితే ఇది కాదు రియల్ అయితే. ఎందుకంటే ఇది తక్కువే ఆడాను, అప్పుడు ఇంట్రెస్ట్ లేదు, ఏదో ఆడాను. అప్పుడైతే నా పరిస్థితి బాగాలేదు, కొద్దిగా అన్నీ నెట్ లేదు, అన్నీ చండాలం అయిపోయింది మొత్తం. అంటే అసలు ల్యాగ్ అయింది. అంటే ల్యాగ్ అవ్వడం దీంట్లో కనబడదు, దాంట్లో హీట్ ఎక్కిపోయి పని చేయలేదు అనమాట చాలా వరకు. చాలా మ్యాచ్లలో వచ్చింది, పైగా ఛార్జింగ్ బాగానే ఉందిలేండి. సరే అండి, ఇది మనం అయితే MVP అయితే వచ్చాం 4 kills అయితే. ఇది గాయ్స్ ఇవాళ వీడియో. ఎవరన్నా ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది గాయ్స్ మనమైతే రివార్డ్స్ అయితే వచ్చింది, XP+20 అయితే వచ్చాయి, మనకైతే కూపన్ ఉంది. ఓకే, ఇది గాయ్స్ ఇవాళ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.